ప్రైజ్ ది లార్డ్. దేవుని నామానికి మహిమ కలుగును గాక. ఈరోజు దేవుని వాగ్దానము, ముదిమి వచ్చు వరకు నిన్ను ఎత్తుకొనివాడను నేనే, తల వెంట్రుకలు నెరయ వరకు నిన్ను ఎత్తుకొనివాడను నేనే. యెషయా గ్రంథము 46వ అధ్యాయం 4వ వచనము. మన ప్రభువును ప్రియ రక్షకుడైన యేసుక్రీస్తు నామములో మీ అందరికీ నా వందనములు. ఈ ఉదయకాలములో దేవుడు మనతో మాట్లాడుతున్న మాట, మన జీవితంలో అనేకసార్లు కష్టాలలో, నష్టాలలో, ఇరుకులలో, బాధలలో ఉన్నప్పుడు దేవుడు నన్ను మర్చిపోయాడు, నాకు అందుకే ఈ బాధలు అని అనుకుంటూ ఉంటాం. ఆయన మనలను మర్చిపోవడానికి ఆయన నరుడు కాదు, మనలను సృజించిన సృష్టికర్త. ఆయన మర్చిపోతాడా నిన్ను నన్ను? ముదిమి వచ్చు వరకు నిన్ను ఎత్తుకొనుచు, తల వెంట్రుకలు నెరయ వరకు ఆయనే నీకు తోడుగా ఉంటానంటున్నాడు. ఒకవేళ కొన్ని సందర్భాలలో కన్న తల్లి అయినా మర్చిపోతుందేమో కానీ నేను నిన్నెప్పుడూ మర్చిపోనంటున్నాడు. నేను నిన్ను నా అరచేతిలో చెక్కుకొని ఉన్నాను, నా చేతి నీడలో నీవున్నావు అని అంటున్నాడు. ఏ అపాయము రాకుండా నేనే నిన్ను ఎత్తుకొని వాడను అని అంటున్నాడు. దేవుని నీడలో ఉన్న మనం ఎందుకు భయపడాలి? ప్రస్తుతం ఉన్న ఇబ్బందుల నుండి, బాధలలో ఉండి నలిగిపోతున్న మనతోనే దేవుడు మాట్లాడుతున్నాడు. యుగ సమాప్తి వరకు నేను నీతోనే ఉంటాను అని, మరణం వరకు నిన్ను నడిపించే దేవుడను అని వాగ్దానం చేస్తున్నాడు. నీ ముసలితనం వచ్చినా సరే తల్లిలా లాలిస్తూ, తండ్రిలా పోషిస్తూ, స్నేహితునిలా ఆదరిస్తూ, కాపరిలా నడిపిస్తూ, వైద్యునిలా స్వస్థపరుస్తూ ఆయన మనకు తోడుగా ఉంటానంటుంటే భయమెందుకండి? ధైర్యంగా ఉండి ఆయన తోడులో మనం ముందుకు కొనసాగుదాం. ఇది నా వాగ్దానం మీ అందరి జీవితాలలో నెరవేరాలని కోరుతూ, దేవుని సువార్త పరిచర్యలో మీ సహోదరి ప్రసన్న. గాడ్ బ్లెస్ యూ. ఆమేన్.